హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెతాన్షి క్యూట్ టాక్స్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను గుంతకల్లో రాయల్ క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ వచ్చిందని తెలిసి చూడ్డానికి వెళ్ళానండి. ఇక్కడ అవుట్లుక్ మొత్తం ఇలా ఉంది. ఎగ్జిబిషన్ సేల్ అని చెప్పచ్చు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫ్యాషన్ యాక్సెసరీస్ అండి. ఇంకా బ్యాంగిల్స్ మొత్తం ఇలా ఉన్నాయి చూడండి. బ్యాంగిల్స్ కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇంకా బ్యాంగిల్స్ చాలా మటుకు కొన్ని ఎలిగెంట్గా ఉన్నాయి, కొన్ని కామన్గా చూసినట్వే ఉన్నాయండి. అవి చిన్నపిల్లల కలెక్షన్, 3-5 ఇయర్స్ బేబీస్కి అలా అయితే సరిపోతాయి. థ్రెడ్ బ్యాంగిల్స్, పర్ల్ బ్యాంగిల్స్ చూడండి. ఇవి పర్ల్స్, వైట్ పర్ల్స్తో వచ్చినాయండి బ్యాంగిల్స్. కాస్ట్ అరౌండ్ 100 నుండి స్టార్ట్ అయ్యాయండి. ఈ ఎగ్జిబిషన్లో హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్ చాలా బాగుందండి. చాలా ట్రెండీ కలెక్షన్ వచ్చినాయి. ఇవి చూడండి, థ్రెడ్ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్లో. థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసి గ్రీన్, బ్లాక్, రెడ్ ఇలా కొన్ని కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని కలర్స్ మాత్రమే వాళ్ళు షోకేస్ చేసినారు. నెక్స్ట్ కొన్ని కలెక్షన్ మాత్రం బాక్సెస్లో అలానే పెట్టేసినారు. నెక్స్ట్ నేను చూపిస్తాను చూడండి. ఇవి మొత్తం చిన్నపిల్లల కలెక్షన్. చిన్నపిల్లల కలెక్షన్ ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయండి. ఇవి 100 ఎంతో చెప్పారండి వాళ్ళు. ఇవి బాగున్నాయండి. కొద్దిగా గోల్డ్ కలర్లో ఉండేటివి అయితే బాగున్నాయి. నేను తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను మా పాపకి, కానీ వీడియో తీసుకోవడంలో ఇంకా మర్చిపోయాను, తీసుకోలేదు. 150 ఎంతో చెప్పారండి, నాకు సరిగా గుర్తులేదు. హెయిర్ బ్యాండ్స్ చూడండి, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. పిల్లలకి హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, హ్యాంగర్స్ చూడండి వెరైటీగా ఉన్నాయి అసలు. ఇయర్ రింగ్స్, ఇదంతా మామూలుగా మేకప్ రిలేటెడ్ అండి. ఇవి చూడండి, బాక్సెస్లో బ్యాంగిల్స్ ఉన్నాయి, థ్రెడ్ కలర్ బ్యాంగిల్స్. ఇవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్. కొన్ని బ్యాంగిల్స్ ఏమో వాళ్ళు క్లాత్ పైన అలా షోకేస్ చేశారు, కొన్ని ఏమో ఇలా బాక్సెస్లో పెట్టేసుకున్నారు. వైట్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి దాదాపు 200 ఏమో చెప్పారండి వాళ్ళ కాస్ట్ అయితే. అంత క్వాలిటీ ఏం లేవు కానీ పర్వాలేదు, యావరేజ్. చూడండి, ఎగ్జిబిషన్లో అయితే చాలా మటుకు ఇలా హెయిర్ బ్యాండ్స్ ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ అయిపోయినాయి. మన క్లాత్ వచ్చేసి బ్యాండ్కి క్లాత్ వచ్చేసి ఉంటుంది, సిల్క్ క్లాత్. మనకి శారీస్లోకైనా అలా మ్యాచ్ చేస్తే చాలా బాగుంటుంది, డ్రెస్సెస్కైనా. ఇవి మొత్తం హెయిర్ క్లిప్స్ అండి. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. ఇయర్ రింగ్స్ చూసేయండి మరి. అసలు చాలా కలెక్షన్ ఉందండి ఇయర్ రింగ్స్లో అయితే. నెక్స్ట్ హెయిర్ క్లిప్స్లో కానీ, ఒక హెయిర్ క్లిప్ అయితే చాలా బాగుందండి, ఫుల్ షైనింగ్తో ఉంది. నెక్స్ట్ వస్తా చూడండి, అవి హెయిర్ క్లిప్స్, ప్లక్కర్స్. హెయిర్ క్లిప్స్ కాదు, ప్లక్కర్స్. ఇయర్ రింగ్స్ చూడండి, అసలు
ఒక్కటి మించి ఇంకొకటి ఉందండి ఇయర్ రింగ్స్ అయితే. ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు. ఇంకా లేడీస్కి ప్రాబ్లం అదే కదండి. మనం షాపింగ్కి వెళ్తే మనకి 10 నచ్చుతాయి, అసలు ఏవి తీసుకోవాలో కూడా అర్థం కాదు, అంత కన్ఫ్యూజన్ మైండ్ ఉంటుంది. చూడండి, ఫ్యాషన్ జ్యువెలరీలో ట్రెడిషనల్ జ్యువెలరీ ఉంది, ఫ్యాషన్ జ్యువెలరీ ఉందండి. ఇయర్ రింగ్స్లో మనకి శారీస్కి సెట్ అయ్యే విధంగా బాగా జ్యువెలరీ ఉంది. అసలు జుమ్కాస్ కానీ, చాంద్ బాలీస్ కానీ అలా. నెక్స్ట్ ఫ్యాషన్ వేర్ అంటే మన ఆఫీస్ వేర్కి, జీన్స్ లెగ్ పైరప్ చేసే ఫ్యాషన్ జ్యువెలరీ కూడా ఉందండి ఇయర్ రింగ్స్లో. ఈ హెయిర్ బ్యాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను తెచ్చుకోవడమే మర్చిపోయినాను, పక్కన పెట్టేసుకున్నాను తెచ్చుకుందామనేసి, కానీ మర్చిపోయాను. 20 రూపీస్ ఏమో చెప్తున్నారు వాళ్ళు. సిమెంట్ కలర్దే అండి. హెయిర్ బ్యాండ్స్లో కూడా మనం ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే దాదాపు ఒక 2000 రూపీస్ చేతిలో పట్టుకొని వెళ్ళిపోవాల్సిందే అండి. ఇవి చూడండి, ఇవే అండి నేను ముందు చెప్పాను కదా ప్లక్కర్స్ నాకు చాలా బాగా నచ్చినాయి అనేసి. ఎంత మంచి షైనింగ్, ఎంత బాగున్నాయి చూడండి. మనకి పెట్టుకుంటే కూడా మంచి ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుంది. ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు చీప్ అండ్ బెస్ట్లో మనకి చాలా బాగున్నాయండి ఇవి. కంపల్సరీగా ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్తే ఈ ప్లక్కర్స్ తీసుకోండి. చీప్ అండ్ బెస్ట్లో మనకి మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది. ఈ దుప్పట్టాస్ చూడండి, ఇవి 100 రూపీసే. ఎంత మంచి క్వాలిటీ, చాలా బాగున్నాయి అసలు. కలర్ ఏమో తెలియదు, పోతుందో ఏమో అనేసి 200 అండి, సారీ 100 కాదు. చూడండి దుప్పటాస్ మంచి క్వాలిటీ అండి, చాలా బాగున్నాయి అసలు. కొద్దిగా వెరైటీ డిజైన్ అని చెప్పచ్చు. ఇవి చిన్నపిల్లల ఫ్రాక్స్, ఇవైతే ఇంకా సూపర్గా ఆసమ్గా ఉన్నాయండి. కలెక్షన్ అయితే జస్ట్ ఫర్ 150 రూపీస్. మనకి అన్నీ ఏం బాగున్నాయని చెప్పలేము, దాంట్లో కొన్ని సెలెక్టెడ్ పీసెస్ అన్నవి చాలా బాగున్నాయండి అసలు. మీకు నేను చూపిస్తాను చూడండి కొన్ని కలెక్షన్ అనేది తీసి. ఇవి సమ్మర్లో పిల్లలకి చాలా బాగుంటాయండి. కాటన్ క్లాత్ ఉంది, దాంట్లో మిక్స్డ్ క్లాత్ ఉన్నాయి. ఒకటి అని చెప్పడానికి లేదు, మొత్తం కాటన్ అని చెప్పడానికి లేదు, సింథటిక్ అని చెప్పడానికి లేదు, సింపుల్ అని చెప్పడానికి లేదు, అలా మిక్స్డ్ ఉన్నాయి మొత్తం. దాంట్లో సింపుల్ అండ్ డీసెంట్ లుక్ ఉన్నాయండి ప్రతి ఒక్క గౌను. ఎవరైనా 1.5 ఇయర్ బేబీస్, 2 ఇయర్స్ బేబీస్ ఉంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళి తీసుకోండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. ఒకటికి బదులు ఒక 4-5 తీసుకునే విధంగా ఉన్నాయి. కాటన్ కానీ, కొన్ని సింథటిక్ కానీ. నేనైతే, మీరు గెస్ చేయండి నేను ఏ గౌన్ అయితే తీసుకున్నానో. ఈ వీడియో చూసేవాళ్ళు గెస్ చేసి నాకు కమెంట్ చేయండి నేను మా పాపకి ఏ గౌన్ తీసుకున్నానో. నెక్స్ట్ ఇవి స్కార్ఫ్స్. స్కార్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు. 100 రూపీస్ ఏమో అనుకుంటా. మంచి క్లాసీ లుక్తో చాలా బాగున్నాయి. దీంట్లో కూడా మిక్స్డ్ క్లాత్ ఉందండి, సింథటిక్ ఉంది, కాటన్ ఉంది. ఎగ్జిబిషన్ వెళ్ళిన వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ స్కార్ఫ్స్ కానీ, పిల్లల గౌన్స్ కానీ చాలా బాగున్నాయండి. వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. దుప్పటాస్ కానీ, నెక్స్ట్ అక్కడ
నెక్స్ట్ ఎగ్జిబిషన్లోనే ధూప్ స్టిక్స్ అండి, అగరబత్తీలు కానీ ధూపం వేస్తాం చూడండి అలా. ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి మెటీరియల్, అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, కంపల్సరీగా చూడండి. ఇవి వచ్చేసి ప్లాజోస్, ఇవేం నాకు అంతగా నచ్చలేదండి, జస్ట్ చూపిస్తున్నాను అలా. ఇవి కూడా ఉన్నాయి అని చెప్పడానికి. నాకైతే ఏం నచ్చలేదండి ప్లాజోస్. టాప్స్ బాగున్నాయి. ఇది చూడండి పిల్లలవి గౌన్స్. మీకు జస్ట్ శాంపుల్గా అలా ఒక్కొక్కటి అలా చూపిస్తున్నాను. ఇప్పటికే అలా చూపిస్తేనే ఈ వీడియో చాలా లాంగ్ అయ్యిందండి. ఇంకా ఫుల్ తీస్తే మాత్రం అసలు ఇంకా 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా సరిపోదు. పిల్లలకైతే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఇవి టాప్స్. టాప్స్ స్టాల్ అండి ఇది, కుర్తీ సెట్ అలా అన్నీ ఉన్నాయి. చూడండి మీరే ఏది బాగుంది ఏది బాగలేదు టాప్ అన్నది. ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక్కరైనా నాకు కమెంట్ చేయండి, మీకు ఏది నచ్చింది అనేసి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కనీసం ఇది బాగలేదు అని కూడా కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవి వచ్చేసి నేను వాళ్ళకి క్లాత్ బాగానే ఉందండి. ప్రైస్ వచ్చేసి 600 ఏమో చెప్పారండి, నాకు గుర్తుంది, 600 ఏమో చెప్పినట్టు. ఇంకా నెక్ ప్యాటర్న్ చూడండి, అవి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా అంటే పెద్ద ఏం డిఫరెంట్ లేదండి, ఇప్పుడు నార్మల్గా అన్ని టాప్స్కి వచ్చే ప్యాటర్నే. ఇప్పుడు అదే ప్యాటర్న్ ట్రెండ్ అవుతుంది. ఇంకా ఇవైతే చాలా బాగున్నాయండి అసలు. ఇవి మిడ్డీస్ చాలా బాగున్నాయి. మిడ్డీస్ ఎవరైనా వెళ్తే కనీసం మిడ్డీస్ వేసుకునే వాళ్ళు 1-2 అయినా తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచి లుక్ ఉంది. చూడండి మీరు, నేను అలా ఒకటొకటి అలా తీసి చూపిస్తాను. ఈ స్కర్ట్స్లో సింథటిక్, కాటన్ ఇలా డిఫరెంట్ క్లాత్ అనేది మిక్స్ అయి ఉన్నాయండి స్కర్ట్స్లో. చూడండి మనకి చాలా బాగున్నాయి అసలు. చిన్న ఫ్లోర్లో ఉన్నాయి, ప్రింటెడ్లో ఉన్నాయి. నేను అలా రౌండ్గా మీకు తిప్పుకుంటూ చూపిస్తున్నాను. చూడండి మల్టీ కలర్ చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎవరైతే స్కర్ట్స్ వేసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. చాలా డీసెంట్ లుక్, చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. కాలేజ్ వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి కుర్తీస్ అండి. ఇవన్నీ నార్మల్ యావరేజ్గానే ఉన్నాయండి, అంత బాగున్నాయని చెప్పేకి ఏం లేదు. డైలీ వేర్ వాళ్ళకైతే పర్వాలేదు, బాగుంటాయని చెప్పచ్చు. నెక్స్ట్ ఇవి టాప్స్ అండి. ఇవి కూడా ఏమంత బాగలేవు, యావరేజ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇవి చూడండి పిల్లలకి వుడెన్ టాయ్స్, మొత్తం వుడ్తో చేసినవండి ఇవన్నీ. చూడండి మొత్తం వుడ్తోనూ మేక్ చేసినటువంటి చాలా బాగున్నాయి అసలు. కొండపల్లి బొమ్మలు ఇవన్నీ. చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయి అసలు. చూడండి మంచి కలెక్షన్ ఉందండి కొండపల్లి బొమ్మల్లో. ఎవరైనా కొండపల్లి బొమ్మలు ఎక్కువగా చూడలేని వాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళండి, మంచి కలెక్షన్ చూడొచ్చు. చూడండి ఫ్లూట్, పిల్లలకి వుడెన్తో చేసిన టాయ్స్, మంచి పెయింటెడ్ వాల్ ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయి.
కాస్ట్ అయితే నేను ఏం అడగలేదండి, ఏవి ఎంత అనేసి. నేనేం తీసుకోవాలి అనుకోలేదు కాబట్టి. చాలా బాగుంది అసలు స్టాల్ అనేది. ఇవి చూడండి మొత్తం ధూప్ స్టిక్స్, ధూపమ్స్ మంచి మంచి ఫ్లేవర్స్తో ఉన్నాయండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. మనకి అగరబత్తీలు కానీ, ధూప్ స్టిక్స్ కానీ, ధూపం వేసేటివి ఉంటాయి చూడండి. ఒకటి పచ్చకర్పూరం కరిగించే ఒక మిషన్ ఉందండి. అది నేను అడిగితే అది చూడండి, అక్కడ టీ కప్ మాదిరి చూడండి, బ్లాక్ది. మనం అలా కరెంట్ హోల్డర్స్లో పెట్టగానే దాంట్లో కర్పూరం వేసి, పచ్చకర్పూరం వేసి పెడితే మంచి స్మెల్ వస్తుందంట అండి. ఇల్లు మొత్తము చాలా ప్రశాంతంగా ఉంటుందంట. అది 200 అని చెప్పినారు. చూడండి ఆ బ్లాక్ కప్ లాగుని చూడండి అలా. అది ఒక మిషన్ అంట. దాంట్లోకి మనము కర్పూరం వేయగానే పచ్చకర్పూరము అది మెల్ట్ అవ్వుకుంటూ ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తూ చాలా ప్రశాంతంగా ఉంటుందంట అండి. ఇవన్నీ అలానే కదండి మనం యూస్ చేసేది. మనకి ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా ఉండాలనుకుంటామో అప్పుడు ఇలా ధూప్ స్టిక్ అనేది ఒకటి ఇంట్లో వెలిగించుకొని ఉంటే చాలా మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. చూడండి మంచి మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి, వాల్ ఫ్రేమ్స్. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇలా కర్టన్స్, బెడ్షీట్స్, నెక్స్ట్ దివాన్ సెట్స్. కర్టన్స్లో చూడండి ఇలా మనకి పర్ల్స్లో పూసల్లో వచ్చిన కర్టన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కర్టన్స్ అనము, జస్ట్ ఫర్ డెకోర్ కర్టన్స్ అని చెప్పచ్చు. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 900 ఏమో చెప్పినట్టండి నాకు గుర్తు. ఇవి కర్టన్స్ మొత్తం 300 అలా చెప్పినారు. ఇవి మొత్తం బెడ్షీట్స్, కలంకారీ ప్రింటెడ్ బెడ్షీట్స్. ఇది బెడ్షీట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ ప్రింటెడ్ది ఎంతో చెప్పారండి. 600, 700, 400 ఎంతో చెప్పినారు, నాకు సరిగా గుర్తులేదు. ఇవన్నీ బెడ్షీట్స్ కలెక్షన్ అండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్ మ్యాట్స్, ఫ్రిడ్జ్ కవర్స్, ఇంక ఇవన్నీ ఉన్నాయండి. దాదాపు దివాన్ సెట్స్, మనకి టేబుల్ రన్నర్, డైనింగ్ టేబుల్ రన్నర్ ఉందండి. ఇవి వచ్చేసి ఇంకా శారీస్ కలెక్షన్. వీటికి బ్లౌజ్ రాలేదంట అండి. బ్లౌజ్ నేను అడిగాను, బ్లౌజ్ వచ్చిందా అండి అంటే లేదు, బ్లౌజ్ రాలేదు అని చెప్పారు. చూడ్డానికి అయితే చాలా బాగుందండి క్లాత్ అయితే. ఇది వచ్చేసి అక్కడ హ్యాంగ్ చేశారు చూడండి. ఇది దీనికైతే బ్లౌజ్ వచ్చిందంట ఆ శారీకి అయితే. ఇంకా వీటిలో ఏ శారీకి బ్లౌజ్ రాలేదని చెప్పారు వాళ్ళు. ఇవి నేసింటాం చూడండి ఆ శారీస్ అని చెప్పారు వాళ్ళు. కానీ బ్లౌజ్ రాకపోతే చాలా మటుకు తీసుకోకూడదండి శారీస్ అయితే. చూడండి నేను ఈ బ్లాక్ది చూపించండి అంటే ఒకసారి వాళ్ళు ఓపెన్ చేసి శారీ చూపించారు. బ్లౌజ్ రాని శారీస్ అయితే మాత్రం తీసుకోవద్దండి చాలా మటుకు. ఇది నా సజెషన్ అనుకోవచ్చు. ఎందుకంటే అవి రీయూజ్ చేసింటారండి శారీస్. నాకు ఐడియా ఉన్నంత వరకు నేను చెప్తున్నాను. సిల్క్ క్లాత్ అండి. నెక్స్ట్ ఇవి మొత్తం మనకి హౌస్ కేర్ ప్రోడక్ట్స్ అని చెప్పచ్చు. ఇంకా ఇవి ఏం తీయలేదండి, అలా పైనుంచి అలా వీడియో తీసుకొని వెళ్ళిపోయాను.
మగ్స్, కాఫీ కప్స్, బ్రషెస్, ఇలా మొత్తం హౌస్ కేర్ ప్రోడక్ట్స్ మనము డైలీ యూజెస్కి వాడుకుంటాం చూడండి. ఇంకా అవి మొత్తం కలెక్షన్ ఇక్కడ ఉండేది మొత్తం ఇక్కడ. ఇవి వచ్చేసి మిడ్డీస్, ఇంకా వాళ్ళు తీసి పెట్టుకుంటున్నారు. ఇంకా నేను చూసి ఇలా వీడియోలో కవర్ చేద్దామనేసి నేను ఇంకా వీడియో తీసుకున్నాను. మిడ్డీస్ అయితే పర్వాలేదండి, బాగానే ఉన్నాయి, కొద్దిగా వెరైటీగా ఉన్నాయి చూడ్డానికి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాము హెయిర్ కేర్ దగ్గరికి. ఈ స్టాల్లో అయితే మనకి మసాజర్ ఉంటుంది చూడండి, హెడ్ మసాజర్ కానీ బ్యాక్ పెయిన్ మసాజర్, అది చాలా మటుకు చూసే ఉంటారు అందరూ. మేము అక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి అతను ఎలా ట్రై చేస్తున్నాడో. అది కాస్ట్ వచ్చేసి 300 ఏమో చెప్పారండి. సెల్స్ ఉంటాయి, ఛార్జింగ్ పెట్టాలి, సెల్స్ ఉంటాయని చెప్పారు. ఇది హాట్ వాటర్ బ్యాగ్ అంట అండి. నేనైతే ఎప్పుడు చూడలేదు హాట్ వాటర్ బ్యాగ్స్. నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి నైటీస్ కలెక్షన్ స్టాల్ అండి. టాప్స్, నైటీస్ అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మొత్తం ఫుడ్. దీంట్లో అయితే కొన్ని టేస్ట్ చాలా బాగున్నాయండి అసలు. ఒకటి నేను తిన్నాను, మామిడి పండుదంట అది. అక్కడ చూడండి గరిటె పక్కన ఉండదు, అది మామిడి పండుదంట. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఒకసారి ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ స్కర్ట్స్ చిన్నపిల్లలకి ఉన్నాయి చూడండి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి బెడ్షీట్స్, టవల్స్ స్టాల్ అండి. నెక్స్ట్ ఈ స్టాల్ మొత్తం శారీస్. నేను అలా పైన ఇంకా అట్లా కవర్ చేశానండి వీడియో. ఇంకా కాస్ట్ క్లాత్ నేను ఏం చెక్ చేయలేదు. అసలు నేను తీసుకోవాలి అని అనుకోలేదు కాబట్టి నేను ఏం చూడలేదు. ఊరికే చూసి ఎందుకు టైంపాస్ చేయడం లేనేసి. నెక్స్ట్ ఈ స్టాల్ కూడా బెడ్షీట్స్, దివాన్ సెట్స్ కలెక్షన్ ఉందండి మొత్తము. డైనింగ్ టేబుల్ రన్నర్స్, డోర్ మ్యాట్స్, కర్టన్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి టాప్స్ కలెక్షన్. ఖాదీ టాప్స్ అంటారు చూడండి, ఆ మోడల్ అనుకుంటా, క్లియర్గా తెలియదు నాకైతే. నెక్స్ట్ ఇది కూడా ఫ్యాషన్ యాక్సెసరీస్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇవే అండి అన్నీ మొత్తము. ఇప్పుడు ట్రెండీ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి సిల్క్ క్లాత్ టైప్లో వచ్చేసి మనకి హెయిర్ బ్యాండ్ ఉంటుందండి. అది ఎక్కువ ట్రెండీ. చూపిస్తాను చూడండి, నేను పైన ఉన్నాయి అన్నీ. ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ పిల్లలవి. ఇవి మొత్తం బ్యాంగిల్స్. ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా ట్రెండీ అండి ఇప్పుడు. పెద్దవాళ్ళకి ఎప్పుడైనా హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్కి అలా క్లిప్ పెట్టేసుకుంటే ఇది చాలా మంచి లుక్ ఉంటుందండి. శారీస్లోకి అయితే చాలా బాగుంటాయి అసలు. 50 రూపీస్ 60 రూపీస్ చెప్పారండి కాస్ట్. ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ కాదు, హెయిర్ క్లిప్స్. ఇవి చూడండి ప్లక్కర్స్ ఎంత వెరైటీగా ఉన్నాయి అసలు. చూడండి పైన సిల్క్ క్లాత్ వచ్చేసి రెడ్ కలర్, ఆ పక్కన ఎల్లో అలా ఉన్నాయి చూడండి. అవే అండి ఇప్పుడు చాలా మటుకు
హెయిర్ బ్యాండ్స్ అని చెప్పొచ్చు. ఇవి చూడండి, ఇవే ఇప్పుడు ట్రెండీగా నడుస్తుందంటే. ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి అవి మొత్తం కలంకారీ కలెక్షన్ అండి. నైటీస్, టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు కలంకారీ టాప్స్, నైటీస్ చాలా బాగా నచ్చినాయండి. ఒక టాప్ వచ్చేసి 500 ఎంతో చెప్పినారు. 2 తీసుకుంటే మీకు 100 లెస్ చేస్తాం అంతే అన్నారు. బాగానే ఉన్నాయండి నైటీస్ కలెక్షన్, టాప్స్ కలెక్షన్. ఎంతైనా కలంకారీ అంటే దానికి ఒక సపరేట్ ఇమేజ్ అంటూ ఉందండి. ఎవరైనా కూడా చాలా మటుకు లైక్ చేస్తారు. నాకు ఈ బ్లాక్ది చాలా బాగా నచ్చింది. ప్రైస్ అడిగితే 500 అని చెప్పినారు. నెక్స్ట్ ఇవంతా పర్ఫ్యూమ్స్. ఇవేం నేను అడగలేదండి. ఇంకా అలా తీసుకుంటూ వీడియో కవర్ చేసుకుంటూ నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోయాము. ఇక్కడే ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి. అక్కడ సడన్గా ఒకటి పర్ఫ్యూమ్ కింద పడిపోతే ఇంకా తీసి పైన పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఫ్లవర్ వాజెస్. ఇంకా గ్రీనరీ అంటే నేను ముందు ఉంటా కదండి, నాకు చాలా ఇష్టము. ఇంకా వీడియో మనం అలా కవర్ చేసేస్తాము. ఈ స్టాల్ కూడా నేను ఇంకా యాజ్ యూజువల్గా మొత్తం టాప్స్, స్కర్ట్స్, లెగ్గింగ్స్, ప్లాజోస్ ఇవన్నీ ఉన్నాయండి. ఇది మనము స్టార్టింగ్లో నుంచి ఇంకా ఎండింగ్ వచ్చేసేటప్పటికి ఈ స్టాల్ ఉంది. ఇంకా మనం బయటికి వచ్చేస్తున్నాం అన్నప్పుడు మళ్ళీ టాప్స్ స్టాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి ఎగ్జిబిషన్లో 2 లైన్స్ ఉన్నాయండి. ఆ 2 లైన్స్లోనే వెళ్ళాలి, రావాలి. ఫస్ట్ లైన్లో ఏమో కుర్తీ సెట్సే ఫస్ట్ స్టాల్ ఉంటుంది. అటుపక్క సెకండ్ లైన్లో కూడా కుర్తీ స్టాలే ఉంటాయండి. 2 లైన్స్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇంకా ఇలా బోర్డు వేశారు బయట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.